వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ 2లో టూ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 3. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 3 ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. దెన్ షో దట్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అనేసి అంటున్నారు. ఫస్ట్ మనకు సొల్యూషన్ ఏ ఈజ్ ఈక్వల్ 3 - 4 4 2 - 3 4 0 - 1 1. ఏ క్యూబ్ అంటే మనకి ఏ స్క్వేర్ ఇంటూ ఏ కదండి. ఫస్ట్ మనము ఏ ఇంటూ ఏ చేద్దాం. అంటే 3 - 2 4 2 - 3 4 0 - 1 1 ఇంటూ మళ్ళీ 3 - 4 4 2 - 3 4 0 - 1 1. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తున్నా. 3 × 3 ప్లస్ -3 × 2 ప్లస్ 4 × 0. నెక్స్ట్ 3 × -3 -3 × -3 ప్లస్ 4 × -1. అదేవిధంగా నెక్స్ట్ 3 × 4 ప్లస్ -3 × 4 ప్లస్ 4 3 × 4 -3 × 4 ప్లస్ 4 × 1. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో ఫస్ట్ కాలం 2 × 3 -3 × 2 ప్లస్ 4 × 0. నెక్స్ట్ 2 × -3 -3 × -3 ప్లస్ 4 × -1. నెక్స్ట్ 2 × 4 -3 × 4 ప్లస్ 4 × 1. నెక్స్ట్ అదేవిధంగా 0 × 3 -1 × 2 ప్లస్ 1 × 0. నెక్స్ట్ 0 × -3 -1 × -3 ప్లస్ 1 × -1. నెక్స్ట్ 0 × 4 -1 × 4 ప్లస్ 1 × 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3 3s 9 -6 ప్లస్ 0. నెక్స్ట్ అదేవిధంగా -9 -× ప్లస్ 9 -4. నెక్స్ట్ అదేవిధంగా 3 4s 12 -12 ప్లస్ 4. నెక్స్ట్ 2 3s 6 -6 ప్లస్ 0. నెక్స్ట్ -6 -× ప్లస్ 9 -4. నెక్స్ట్ 8 ప్లస్ 12 ప్లస్ 4. ఇక్కడ -3 కాబట్టి -12. నెక్స్ట్ అదేవిధంగా 0 -2 0 0 -× ప్లస్ 3 -1. నెక్స్ట్ 0 -4 ప్లస్ 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 9 - 6 3. ఈ -9 ప్లస్ 9 క్యాన్సిల్ అయితే -4 ప్లస్ ఈ 12 క్యాన్సిల్ అయితే 4. ఇది 0 అయిపోతుంది. ఇక్కడ -10 ప్లస్ 9 -1. నెక్స్ట్ ఇది ఏమవుతుంది? 0 ప్లస్ 12 -12 ఏమవుతుంది? 0. నెక్స్ట్ -2 ఈడ 3 3 -1 2 ఈడ -3. ఇది ఏమవుతుందండి? ఇది ఏ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏ క్యూబ్ కావాలి కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఏనే కదా. ఏ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 3 -4 4 0 -1 0 -2 2 -3. ఏమొచ్చిందండి మనకి? 3 -3 4 2 -3 4 0 -1 1. ఇప్పుడు దీన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ 3 × 3 -4 × 2 ప్లస్ 4 × 0. నెక్స్ట్ 3 × -3 -4 × -3 ప్లస్ 4 × -1. నెక్స్ట్ అదేవిధంగా 3 × 4 -4 × 4 ప్లస్ 4 × 1. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో 0 × 3 -1 × 2 ప్లస్ 0 × 0. నెక్స్ట్ 0 × -3 -1 × -3 0 × -1. నెక్స్ట్ 0 × 4 ప్లస్ 0 -1 × 4 ప్లస్ 0 × 1. నెక్స్ట్ -2 × 3 ప్లస్ 2 × 2 -3 × 0. -2 × -3 2 × -3 -3 × -1. నెక్స్ట్ లాస్ట్ -2 × 4 ప్లస్ 2 × 4 -3 × 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3 3s 9 -8 ప్లస్ 0. నెక్స్ట్ -9 -× ప్లస్ 12 -4. నెక్స్ట్ ఇది 12 -16 ప్లస్ 4. నెక్స్ట్ అదేవిధంగా ఇది 0 ఇది -2 ఇది 0 0 -× ప్లస్ 3 0. నెక్స్ట్ 0 -4 ప్లస్ 0.
నెక్స్ట్ అదేవిధంగా -6 + 4, అదేవిధంగా ఇది +6 -6 + 3, నెక్స్ట్ -8 + 8 -3. ఇక్కడ ఇది ఏమవుతుంది 9 - 8 ఎంత 1, ఇక్కడ -13 నుంచి +12 పోతే -1, ఇది 0 అయిపోతుంది. +12 - 12 0. నెక్స్ట్ ఇది -2 + 3 -4, ఇది -2 3 -3. ఇదేంటండి ఈక్వేషన్, ఇదేంటి ఏ క్యూబ్ అంటే ఏమవుతుంది ఇది వచ్చింది మనకి. నెక్స్ట్ మనం ఏం కనుక్కోమన్నారు, ఏ ఇన్వర్స్ కదా కనుక్కోవాల్సింది. దానికోసం మళ్ళీ ఇప్పుడు కోఫ్యాక్టర్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఏ రాసుకుందామండి. 3 - 4 4, 2 - 3 4, 0 - 1 1. దీనికి ఫస్ట్ మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి కాదు, కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ. కోఫ్యాక్టర్ ఏ విధంగా కనుక్కుంటామండి, ఫస్ట్ సేమ్ అదే విధంగా ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేస్తే -3 4 -1 1. నెక్స్ట్ అదేవిధంగా 2 4 0 1, నెక్స్ట్ 2 -3 0 -1. నెక్స్ట్ అదేవిధంగా -3 4 -1 1. నెక్స్ట్ అదేవిధంగా 3 4 0 1. నెక్స్ట్ అదేవిధంగా 3 -3 0 -1. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి -3 4 -3 4. నెక్స్ట్ అదేవిధంగా 3 4 2 4. నెక్స్ట్ 3 -3 2 -3. ఇప్పుడు ఇది ఇక్కడ మైనస్ 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 మైనస్. ఇప్పుడు దీనికి చేస్తే ఏమొస్తుందండి, -(-) ప్లస్ -3 -4 -(-) కాబట్టి ఫార్ములాలో 4 ఉంటుంది కాబట్టి 4. నెక్స్ట్ -2, ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ -2 + 0. నెక్స్ట్ అదేవిధంగా -3 -(-) + 4. నెక్స్ట్ 3 0 అయిపోతుంది. -(-) + 0. నెక్స్ట్ అదేవిధంగా -12 -(-) + 12. నెక్స్ట్ అదేవిధంగా -12 -8 -9 -(-) + 6. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 1 -2 -2. నెక్స్ట్ -1 3 3. నెక్స్ట్ 0 -4 -3. ఇదేంటండి కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ. ఇది కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఇప్పుడు దీనికి అడ్జాయింట్ ఏ విధంగా, అడ్జాయింట్ ఏ అంటే -1 -2 -2 -1 3 3 0 -4 -3. ఇప్పుడు దీనికి డెట్ ఏ కావాలి కదా, డెట్ ఏ = స్మాల్ a1 క్యాపిటల్ A1, స్మాల్ b1 క్యాపిటల్ B1, స్మాల్ c1 క్యాపిటల్ C1. ఇవేంటి స్మాల్ a1 స్మాల్ b1 స్మాల్ c1. ఇక్కడ వచ్చిన కోఫ్యాక్టర్ a1 b1 c1. ఇక్కడ ఏముంది 3 + -3 + 4 కదా, అదే రాసాను. ఇక్కడ క్యాపిటల్ A1లో ఏమున్నాయి 1 -2 -2. 3 1s 3. నెక్స్ట్ -(-) + 6 -8. ఇదేమవుతుందండి, మనకి ఏమొచ్చింది 3 1 ఈక్వాలిటీ డెట్ ఏ ఎంత 1. ఇప్పుడు ఏ ఇన్వర్స్ = అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఏ ఏమొచ్చిందండి మనకి, ఇక్కడ 1/1 అంటే ఏంటి 1 కాబట్టి అది రాయట్లేదు. -1 -1 0 -2 3 -4 -2 3 -2. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకున్నాం అనుకోండి. ఇంతకుముందు మనకి ఇది క్వశ్చన్ నెంబర్ 2, ఇంతకుముందు వచ్చింది క్వశ్చన్ నెంబర్ 1. ఫ్రమ్ 1 and 2 ప్రకారం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ రోలో ఏముంది 1 -1 0. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది 1 -1 0, అదే కదా 1 -1 0. నెక్స్ట్ సెకండ్ రో -2 3 -4 -2 3 -4. నెక్స్ట్ -2 3 -3 -2 3 -3. అంటే ఫ్రమ్ 1 and 2 ప్రకారం ఫ్రమ్ 1
అండ్ 2 ప్రకారం ఏంటండి ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ ఏ ఇన్వర్సే కదా మనకు వచ్చింది, మనకు చూపించమన్నది ఇదే కదా. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. ఏమి ఇచ్చారు అని అంటే ఏ ఇచ్చి మనల్ని ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ ఏ క్యూబ్ అంటున్నాం. ఏ క్యూబ్ చేయడం కోసం ఫస్ట్ మనము ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ కదా, ఫస్ట్ ఏ ఇంటూ ఏ చేసాము, ఒక వాల్యూ వచ్చింది. దాంతో మళ్ళీ ఏని మల్టిప్లై చేసుకున్నాము, మనకి ఏమొచ్చింది ఏ క్యూబ్ వాల్యూ వచ్చింది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏ ఇన్వర్స్ కూడా కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ కోఫాక్టర్స్ అనేది కనుక్కోవాలి. కోఫాక్టర్స్ కనుక్కున్నాము. కోఫాక్టర్ ఆఫ్ ఏ ఏమవుతుంది, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే మనం రాసుకున్నాము ఫ్రమ్ 1 and 2 ప్రకారం ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ ఇన్వర్స్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.